హలో అండి. వెల్కమ్ టు తాలి ఫుడ్ రెసిపీస్. ఈ వీడియోలో నేను చిన్న పిల్లల కోసం లంచ్‌కి ఈజీగా, క్విక్‌గా క్యారెట్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి. దీనికోసం నేను ఒక కాఫీ గ్లాస్ అంత బాస్మతి రైస్‌ని తీసుకుంటున్నాను. బాగా వాష్ చేసిన తర్వాత వాటర్ పోసేసి ఒక అరగంట నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి ఇందులోకి చెక్క, లవంగం, యాలకు ఒక్కొక్కటిగా వేసుకొని అందులోకి అలానే కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఒక బిర్యానీ ఆకు వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు హాఫ్ ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. అలానే ఇందులోకి ఒక పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకుందాము. కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకుందాము. మనం చిన్నపిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి మసాలాలు, కారం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇలా కొద్దిగా వేగిన తర్వాత తొక్కు తీసి పెట్టుకున్న 2 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుందాము. నేను ముందుగానే ఒక కప్పు దాకా క్యారెట్‌ని తురిమి పెట్టుకున్నానండి. అది కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా గరం మసాలా, కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్, అలానే సాల్ట్, అలానే కొద్దిగా పసుపు వేసి కలిపేసుకుందాము. ఇలా అన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాము. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. క్యారెట్ బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి మొలకెత్తిన గ్రీన్ పీస్‌ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మనం ఏ గ్లాస్‌తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్‌తో నేను 2 గ్లాసుల వాటర్ పోసుకొని క్యారెట్‌ని ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకుంటున్నాను. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. చూడండి క్యారెట్ ఎంత బాగా ఉడికిందో. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేస్తున్నాను. ఇలా అంతా వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకున్నాక ఇందులోకి మనం కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాము. నేను బియ్యం యాడ్ చేశాక ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేశానండి. అది చూపించడం మర్చిపోయాను. ఇలా కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాము. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఒక 85% దాకా ఉడికింది. ఇంకొక 15% ఇంకా ఉడకలేదు. సో మీకు ఒకవేళ వాటర్ తక్కువ అనిపిస్తే మీరు కొద్దిగా వేసుకోండి. ఒక హాఫ్ గ్లాస్ అలా. ఒకవేళ మీరు దీన్ని కుక్కర్‌లో చేసుకోవాలనుకుంటే 1:2 రేషియోలో వాటర్ పోసుకొని చేసుకోండి. నాకైతే వాటర్ పోయాల్సిన అవసరం లేదండి. నేను 3 గ్లాసెస్ పోసాను కదా. 5 నిమిషాలు ఉడకబెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను. చాలా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. చూసారు కదండి, ఈజీగా ఇంట్లోనే క్యారెట్ రైస్ ఎలా చేయాలో. మీరు కూడా ఒకసారి ఇంట్లో చేసి మీ పిల్లలకి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.